కూడా శిరస్సు వహించి నమస్కారం తెలియజేస్తున్నా. వనపర్తి పట్టణ ప్రజలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. వనపర్తి పట్టణంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది. వనపర్తి మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ నుండి మొదలుకొని మున్సిపాలిటీ వరకు గతంలో ఏ వర్గం అయినా నిలబడ్డప్పుడు వనపర్తి పట్టణ ఆర్యవైశ్యులందరూ కూడా మేమంతా వాళ్ళకు సహకరించినాం అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాం. మాతో పాటు మా పూర్వీకులు మేమున్నటువంటి వాళ్ళకు కూడా ఏ వర్గం వాళ్ళు కూడా పోటీ చేసినప్పటికీ కూడా మేమందరం కూడా పాల్గొన్నాం ఓటింగ్లో. ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా వైశ్యులకు అవకాశం వచ్చింది. అవకాశం మున్సిపల్ చైర్మన్ గా శ్రీమతి మాధవి రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. కాబట్టి మాధవి అందరితో కలిసి పోయి అన్ని వర్గాలు సంక్షేమ కొరకు పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మహనీయులు వనపర్తి శాసన సభ్యులు శ్రీ మేఘారెడ్డి గారు, వారితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి మరియు వనపర్తి జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేనారెడ్డి గారితో కలిసి మేము ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో 4 మున్సిపాలిటీల్లో పీసీ చైర్మన్లు అయినరు. కేవలం ఒకటి వనపర్తి మాత్రమే జర్నల్కి వచ్చింది. మా పక్కన ఉన్నట్టు కొత్తకోట పట్టణంలో పోతులపల్లి అరుణా శ్రీనివాస్ గారు, వాళ్ళు సాగర్లు, అక్కడ ఉన్నటువంటి దేవరకద్ర శాసన సభ్యులు మాన్నశ్రీ జిఎంఆర్ గారు అక్కడ సాగర్లకు ఒక అవకాశం కల్పించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి వేదిక ద్వారా ఆ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అందరికీ సమానమైనటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. కేవలం జర్నల్కి వచ్చింది కాబట్టి అవకాశం ఇచ్చింది కాబట్టి. అంతేకాకుండా చీర్ల కృష్ణయ్య గారి కుటుంబం అంటే మాకెంతో గౌరవము. చీర్ల చందర్ గారు అంటే మాకు ఒక సోదరునితో సమానము. వారితో కలిసి పట్టణ అభివృద్ధి చేయడానికి మేము ముందుకెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఆర్యవైశ్యులము స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, స్వరాష్ట్ర పోరాటంలో పొట్టి శ్రీరాములు, ప్రపంచంలో ఏకైక వ్యక్తి 58 రోజులు అమర దీక్ష చేసి అసూలు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు కూడా ఆర్యవైశ్యుడే. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కీర్తి చేసినటువంటి రోషయ్య గారు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక గవర్నర్ గా సేవలు అందించినటువంటి వ్యక్తి ఆర్యవైశ్యుడు. మీకు అందరికీ తెలుసు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంతో మంది స్వామీజీలు, ఎంతో మంది సాధు సన్యాసులు, అంతేకాకుండా ప్రవచనాలు చెప్తున్నటువంటి చాకంటి కోటేశ్వరతో మొదలుకొని ఆర్యవైశ్యుల్లో సేవాభావం ఉంది. మీరందరూ రాజకీయానికి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి విషయాన్ని కూడా మనం ఆ దృష్టికి అప్పుడప్పుడు వస్తున్నాయి, టీవీ ఛానళ్లు కూడా వస్తున్నాయి, మీరందరూ కూడా గమనించరు. కాబట్టి రాజకీయాల్లో మేము వస్తే ఒక సేవాభావం వ్యక్తిగా ముందుకెళ్తాం. ఆర్యవైశ్యులం అంటేనే ఒక వ్యాపారస్తులు. మేము వ్యాపారం చేసుకుంటూ ఈ సమాజంలో ఒక దేశభక్తి, దైవభక్తి, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రాజకీయంగా ఉంటే మరింత ముందుకెళ్లడానికి, సేవ చేయడానికి ఎంతో దోహదపడుతున్నటువంటి విషయాన్ని గమనించి ఎంతో మంది పెద్దలు చెప్తున్నారు. ఆ దిశగా ఈ రోజు వనపర్తి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఒక్కసారి అవకాశం వచ్చింది. కాబట్టి చైర్మన్ గా సహకారం వచ్చిన అవకాశాన్ని మీలో ఒక్కరిగా ఉంటూ, వనపర్తి పట్టణము ప్రజలలో మీలో ఒక్కరిగా ఉంటూ శ్రీమతి మాధవి రమేష్ గారు వారు సేవ చేయడానికి ముందున్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈ సందర్భంగా వనపర్తి పట్టణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను ఒకే ఒక మాట చెప్తూ ముగిస్తాను. మేమందరం కూడా ఈ వనపర్తి పట్టణ ప్రజలకు